తృణమూల్ కాంగ్రెస్ రీసెంట్ గా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది. అతని పేరు హుమాయూన్ కబీర్. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేసింది? బాబ్రీ మసీద్ రెప్లికా నేను బెంగాల్లో కడతాను అని చెప్పి శంకుస్థాపన కూడా చేశాడు. ఇది తృణమూల్ కాంగ్రెస్ కి ప్రాబ్లం వచ్చి పడేసరికి వీళ్ళు తీసేశారు అనమాట, ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది తృణమూల్ కాంగ్రెస్ కి. ఇతను సస్పెండ్ అయ్యాడు కదా, నేను కొత్త పార్టీ పెడతాను అని చెప్పి అంటున్నాడు. 2 కోట్ల మంది దాకా ముస్లింస్ ఉన్నారు అక్కడ. అండ్ రీసెంట్ గా ఇంకొక ఇనాగరేషన్ లో వేల మంది అటెండ్ అయ్యారు, కలిపి నమాజ్ చేశారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ముస్లింస్. ఈ ముస్లింస్ ఓటే ఆవిడికి అతనికి లైక్ ఆ టీఎంసీ లీడర్ ఉన్నాడు కదా హుమాయూన్ కబీర్, అతనికి ఈవిడికి ఇద్దరికి చీలిందంటే పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఈ బాబ్రీ మస్జిద్ కడతాను అని చెప్పి మెయిన్ గా పొలిటికల్ పార్టీ కాదు, అదొక రిలీజియస్ అడ్డాలాగా అయిపోతుంది. వీ హ్యావ్ టు సీ ఇంకెంత ఘోరాలు చూస్తామో. ఆల్రెడీ బంగ్లాదేశ్ రగులుతుంది అక్కడ. వాళ్ళు చెప్తున్నారు ఈ బెంగాల్ ను కూడా కలిపేసుకుంటాం, వెస్ట్ బెంగాల్ ను కూడా కలిపేసుకుంటాము అని చెప్పి, అండ్ 7 సిస్టర్స్ కూడా కలిపేసుకుంటాం అని చెప్పి. ఇక్కడ ఇలా వీకెండ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఇండియా హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. అండ్ ఇట్లాగా రిలీజియస్ గా ఓన్లీ ఒకే స్లోగన్ తో పట్టుకొని వెళ్ళి అండ్ అటుపక్క బంగ్లాదేశ్ వాళ్ళతో అవసరమైతే వీళ్ళు చేతులు కూడా కలుపుతారు, ఎందుకంటే సేమ్ రిలీజియన్ ఉంది కాబట్టి. రిలీజియన్ అజెండానే మెయిన్ అజెండాగా పెట్టుకొని వెళ్తున్నారు ఇట్లాగా, విచ్ ఈస్ ప్రాబ్లమాటిక్ టు ద హోల్ డెమోక్రసీ. సెంట్రల్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటాయో అండ్ ఇండియా మొత్తం ఎలా దీన్ని చూస్తుందో కూడా వీ హ్యావ్ టు సీ. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఫర్దర్ డెవలప్మెంట్స్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. 2026 లో ఎలక్షన్స్ రాబోతున్నాయి.